యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలిగిన గాక. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయలేనివాడు ఎదుటివానికి అపకారమే చేస్తాడు, దయ ఉన్నవాడు ఉపకారం చేస్తాడు. ఆయన దయగల దేవుడని, దయా దాక్షిణ్య పూర్ణుడని ఆయన సమస్త కార్యములను బట్టి చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంధకార శక్తుల జాడని జీవితంలో లేకుండా చేసి, నిన్ను కృంగదీసే వ్యాధి బాధలు నీకు తెలియకుండా చేసి, భంగపడ్డ పూర్వపు గాథ నీకు లేకుండా కలవకుండా చేసి, పరిపూర్ణ భద్రతను ఇచ్చే దయా దాక్షిణ్య పూర్ణుడైన దేవుడు నీవు నేను ఆరాధించే ఆ గొప్ప దేవుడు. నీవు పాడైపోయి లేదా ఎవరు లేని అనామకుడిలా ఉండి నీ మీద ఎవరు జాలి దయ చూపించలేదని చింతపడుతున్నావా? చింతపడకు. ఆయన గొప్ప దేవుడు. ఆ యెహోవా దేవుడు యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు. ఆయన మహత్యం గ్రహింప సఖ్యము కానిది. ఒక్క తరము వారు మరి ఒక తరము వారి ఎదుట తన క్రియలను కొనియాడుదురు, తన పరాక్రమ క్రియలను తెలియజేయుదురని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నారు. అంత మహోన్నతమైన తన ప్రభావం మహిమ ఎంతో ఆశ్చర్య కార్యములను చేయును. వాటిని ధ్యానించి చూస్తే అవి లెక్కకు మించినవిగా ఉంటాయి. యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్న దేవుడు ఆయన. తన్ను ప్రేమించే వారందరినీ కాపాడు దేవుడు ఆయన. అంతటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు బాధపడకు. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. దేవుడు తోడై ఉండి వారిని ఆశీర్వదించును. నీవు విశ్వసించి ఆయనను కోరుకున్నట్లయితే సమస్తములు నీకు ఆశీర్వాదకరంగా జరుగును. నీవు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉందునని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు కదా. నిబ్బరమ కలిగి ఆయన వైపు చూడు, అప్పుడు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు, క్షేమంగా ఉందువు. గ్రహింపలేని గొప్ప కార్యములు మహత్కార్యములను దేవుడు నీకు చేరుస్తాడు. నీలో ఉంటున్న ప్రతి బాధ భయాన్ని తొలగింపచేసి ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించడానికి పరాక్రమ సూర్యుని వలె యెహోవా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి కనుక నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడిన. ఇంతవరకు వేటి కొరకు నువ్వు విసిగి వేసారిపోయావో అవన్నీ అతి త్వరలో నువ్వు పొందుకోబోతున్నావు. అంత గొప్ప దేవుడు నీకున్నాడు. నిజముగా మొరపెడుతున్నావు అంటే నీవు ఆయనపై విశ్వాసము కలిగి మొరపెట్టినప్పుడు నీకు అవన్నీ తగిన సమయమందు తప్పక దేవుడు నీకు చేరుస్తారు. నేను ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదిన నేను దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కనుక నీకు అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ జీవితంలో నిరాకారంగా శూన్యపు స్థితిలో ఉన్నదా? నిరాకారానికి ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆయన సన్నిధి నీకు తోడై ఉండి నీ ప్రతి కార్యములో నీకు సమాధానము ఆశీర్వాదము కలిగించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.